2024 అక్టోబర్ 7వ తేదీన పట్నాలోని దేవీధామ్ ఆలయానికి వెళ్లిన భక్తుడికి అక్కడ పూజారి ఉచ్చస్వరంతో మంత్రాలు చదువుతుంటే ద్వారం బయట ఉన్న భక్తులు విభిన్నంగా ఊగిపోతూ కనిపించారు. కొందరు భక్తులు పెద్దగా కేకలు వేస్తూ తలను నేలకేసి బాదుకుంటున్నారు. మరికొందరు చెట్టెక్కి భయం గొలిపేలా అరుస్తున్నారు. ఆలయం లోపల పూజారి అమ్మవారికి హారతినివ్వడం పూర్తి కాగానే బయట వ్యత్యాసంగా ప్రవర్తిస్తున్న భక్తులు మైమరిచి నేలకు వాలిపోయారు. అంతటా నిశ్శబ్దం అలుముకుంది. దేవీధామ్ ఆలయానికి ప్రతి నవరాత్రి సమయంలోనూ భూతప్రేత బాధలనుభవిస్తున్న వాళ్ళని తీసుకొస్తారు. ఆ 9 రోజులు ఇటువంటి వ్యక్తుల అరుపులతో ఆలయ పరిసరాలు దద్దరిల్లిపోతాయి. సాధారణ భక్తులు ఆ 9 రోజులు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి జంకుతూ ఉంటారు. ఆలయం అంటేనే భక్తి శ్రద్ధలకు, శాంతి సౌజన్యాలకు నిలయం. అయితే కాశీ కర్వట ఆలయం సంగతి కొంచెం భిన్నం. వారణాసిలో ఉన్న ఈ ఆలయంలో ఉన్నది స్వయంభూ శివలింగమని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంలో ఈ చారిత్రక విశేషం కూడా చెప్పుకోవాలి. విష్ణు భక్తుడైన మోరంగధ్వజుడనే రాజు జనన మరణ చక్రంలో ఇమడకుండా మోక్షసిద్ధిని కోరుకున్నాడు. అందుకోసం చిరకాలం తపస్సు చేసిన భగవంతుని దర్శనం పొందలేకపోయాడు. అప్పుడు ఆ రాజు తన ప్రియపుత్రుడి కుడి కన్నును పెరికి ఆ రక్తాన్ని యజ్ఞకుండంలో అర్పించాడు. ఆ త్యాగానికి మెచ్చిన భగవంతుడు రాజుకు దర్శనమిచ్చి అతడి కుమారుణ్ణి మామూలు మనిషిని చేశాడు. కాశీ చేరి ప్రాణత్యాగం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని భగవంతుడు రాజుకు చెప్పాడు. ఆ వెంటనే రాజ్య బాధ్యతలు వారసులకు అప్పగించేసి కాశీ చేరిన రాజు గంగా స్నానం చేసి ఆ ఒడ్డునే ఓ రంపంతో తన శిరస్సును నరుక్కుంటాడు. అతని ప్రాణత్యాగం జరిగిన ప్రాంతంలోనే శివుడు స్వయంభూగా అవతరించాడని, ఆపై ఆలయ నిర్మాణ పనులు జరిగాయని స్థల పురాణం చెప్తోంది. మోరంగంధర్వజుడు ఉపయోగించిన రంపం ఆ ఆలయ నేలమాళిగలో వేలాడదీసి ఉంచారు. భక్తులు ఆలయాన్ని దర్శించుకుని శివలింగానికి నమస్కరించుకుని నేలమాళిగలోని రంపాన్ని కూడా దర్శించి దాని క్రిందనే కూర్చుని శివధ్యానం చేసుకునేవారని, శివుడి కరుణించిన వారి మెడ మీద ఆ రంపం జారిపడి శిరస్సును వేరు చేసేదని, అట్టివారికి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తులు చెప్పుకుంటున్నారు. కొన్ని వందల ఏళ్లుగా ఆ ఆచారం నడుస్తోందని, కనుకనే ఈ ఆలయాన్ని కాశీ కరవట్టు మందిరంగా పిలుస్తారని స్థానికులు చెప్తున్నారు. అయితే బ్రిటిష్ వలస పాలన సమయంలో ఆ రంపం చోరీకి గురైంది. నాటి నుంచి ఆ ఆచారం నిలిచిపోయిందని తెలుస్తోంది. అసలైతే బ్రిటిష్ వారే ఆ రంపాన్ని తీసుకుపోయారని కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది. నేటికి ఆలయం నేలమాళిగలోకి ప్రధాన పూజారి తప్ప ఇతరులెవరూ పోవడానికి అనుమతించరు. ఈనాటికి అక్కడ ఆత్మార్పణ వంటి తీవ్రమైన ఆచారాలు పాటిస్తున్నారని కొందరు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమన్నది మాత్రం రహస్యమే. రహస్యమయ ఆచారాలను పాటించే మరో ఆలయం కొండుగల్లూరు భగవతి ఆలయం. కేరళలో ఉన్న ఈ ఆలయంలో భరణీ ఉత్సవం అత్యంత ప్రసిద్ధిగా జరుగుతుంది. తాంత్రిక విధానంలో సాధారణ ప్రజలకు భయం గొలిపేలా రక్త తర్పణాలు నిర్వహించే ఆచారం ఉంది ఇక్కడ. మార్చ్, ఏప్రిల్ నెలల మధ్య 7 రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది ఇక్కడ. ఎర్రని సింధూరం వర్ణం దుస్తులు ధరించిన భక్తులు చేతుల్లో రకరకాల కరవాలాలు పట్టి మద్యం మత్తులో అమ్మవారి ముందు నాట్యం చేస్తారు. మంత్రాల్లాగే వినిపించే తిట్ల దండకాలతో అమ్మవారిని కొలుస్తారు. ఆ 7 రోజులు అమ్మవారిని దూషిస్తూ పూజలు చేస్తారు. ఇదంతా భరించడం ఒక ఎత్తైతే భయానక రక్తపాతం మరొక ఎత్తు. అమ్మవారి ముందు కత్తులు పట్టుకుని నాట్యం చేస్తున్న వాళ్ళు తమ ఆయుధాలతో తమను తామే తలలపై కొట్టుకుంటారు. శరీరాలు రక్తంతో తడిసి ముద్దైపోయేదాకా ఆ తంతు కొనసాగుతుంది. అలా ఆ స్థితిలోనే అమ్మవారిని దర్శించుకుని అక్కడే పడిపోతారు. కాళీమాత కొలువై ఉన్న కొడుంగల్లూరు భగవతి ఆలయంలో ఉన్నది అమ్మవారి రౌద్ర రూపం. తాంత్రిక విధానంలో పూజలు నిర్వహించే ఈ ఆలయంలో రుధిరాన్ని అమ్మవారికి సమర్పించడమే ఆమెను ప్రసన్నం చేసుకునే మార్గమని కాళికాపురాణం వంటి తాంత్రిక పుస్తకాల్లో చెప్పబడింది. అమ్మవారిని తిడుతూ కొలవడం మూలంగా భూత ప్రేత పిచాచ బాధలను దరికి చేరనివ్వకుండా చేస్తుందని నమ్ముతూ ఉంటారు. కాలాంతరంలో ఇక్కడ జరిగే భరణి ఉత్సవంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇనుప కత్తుల స్థానంలో చెక్క కత్తులను ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. అయితే పక్షుల్ని, జంతువుల్ని బలివ్వడం, అమ్మకు సమర్పించడం వంటి తాంత్రిక విధానాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలున్నప్పటికీ కొన్ని రకాల అనాచారాలతో భయానికి లోనవుతూనే వివిధ ఆచారాలను కొనసాగించే ప్రజలున్న చోట ఇటువంటి విచిత్రానుభూతులు మనం చూస్తూ ఉంటాం. భారతదేశంలో దైవారాధనలు మామూలు ప్రాంతాల్లోనూ జరుగుతూ ఉంటాయి. స్థానికంగా ఉండే ఆచార సంప్రదాయాలు ఎక్కడికక్కడవే ప్రత్యేకం. అయితే ఇదిగో ఇటువంటి రక్తపాతాలు, బలులు, నిర్మానుష్య వాతావరణం వంటి అసాధారణ ఆచారాలు పాటించే ప్రార్థనా మందిరాలు చరిత్రలో కొన్ని ఉంటాయి. కొన్ని వెన్ను జలధరింపజేసే విధంగా ఉంటే మరికొన్ని అద్భుతంగా తోస్తాయి. దైవ భావనకు అది భౌతిక తత్వానికి నమ్మకమే ప్రధానం. విశ్వాసమే వాళ్ళని నడిపిస్తుంది. అదిగో అటువంటి మరో ఆలయం కిరాడు మందిరం. రాజస్థాన్లోని బడ్మేర్లో ఉన్న శివాలయం పగటిపూట భక్తుల రాకపోకలతో
సందడిగా ఉంటుంది. సూర్యుడు అస్తమించే సమయానికి ఆలయంతో సహా పరిసరాలన్నీ నిర్మానుష్యమైపోతాయి. సాయం సంధ్యా సమయం సమీపించేసరికల్లా అందరూ వెళ్ళిపోవడానికి ఒకనాటి శాప వృత్తాంతం కారణమని చెప్తున్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం అక్కడ ఉండిన కిరాడు రాజ్యం 12వ శతాబ్దంలో పర్మార్ వంశరాజైన రాజా సోమేశ్వర్ ఏలుబడిలో ఉన్నప్పుడు ఎంతో సుభిక్షంగా ఉండేది. ఒకానొక యుద్ధంలో రాజ్యం అతలాకుతలమైంది. ఆకలి చావులతో ప్రజలు గగ్గోలు పెట్టారు. పరిస్థితిని సరిదిద్దమని ఒక మహాత్ముణ్ణి ఆహ్వానించగా ఆయన తన శిష్యుని సహితంగా వచ్చి కిరాడు మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ పూజాధికాలు నిర్వహించాడు. ఆయన తిరిగి వెళ్లే సమయం వచ్చినప్పుడు రాజు సోమేశ్వర్ కోరికను మన్నించి తన శిష్యుణ్ణి అక్కడే ఉండి రాజుకు సలహాలిస్తూ మార్గదర్శనం చేస్తూ ఉండమని చెప్పి తను యాత్రలకు వెళ్లిపోయాడు. క్రమంగా రాజ్య పరిస్థితులు చక్కబడ్డాయి. తిరిగి సుఖ సంతోషాలు, ధన ధాన్యాలు సమకూరుతున్నాయి. ఆపై మెల్లగా రాజుతో సహా ప్రజలు సైతం సాధువు శిష్యుణ్ణి పట్టించుకోవడం మానేశారు. జబ్బు పడిన శిష్యుణ్ణి పలకరించేవారు కూడా లేకపోయారు. ఆరోగ్యం వికటించి అతను చనిపోయాడు. కొద్ది రోజులకు తిరిగొచ్చిన సాధువు జరిగింది తెలుసుకుని ఆగ్రహించాడు. ఆయన ఆ కోపావేశంలో సూర్యాస్తమయం తర్వాత రాజ్యంలోని వాళ్లంతా శిలలుగా మారిపోతారని శాపమిచ్చాడు. శాపం సంగతి తెలిసిన వాళ్లంతా భయంతో రాజ్యం విడిచి పారిపోయారు. పొలిమేర దాటే ముందు వాళ్లలోని ఒక మహిళ ఊరివైపు తిరిగి చూడగానే ఆమె శిలగా మారిపోయింది. ఆ శిలారూపం నేటికి అక్కడ ఉందని చెప్తారు. ఆ తర్వాత రాజ్యం మొత్తం పాడుబడిపోయింది. అయితే నేటికి కిరాడు మందిరం పగటిపూట పూజాధికాలతో సందడిగా ఉన్నప్పటికీ సాయం సంధ్య తర్వాత అక్కడ అంతా నిర్మానుష్యం. పురాణాల్లో వివిధ రహస్యమయ కథలు ఎంతో మనోహరంగా అనిపిస్తాయి. ఏదో ఒక కథనాన్ని ఆలంబనంగా చేసుకుని అసాధారణ ఆచారాలను ఏర్పాటు చేసుంటారు. కొన్ని నేటికి కొనసాగుతూ ఉంటాయి. ఇటువంటివి భారతదేశంలోనే ఉంటాయని అనుకోవద్దు. దేశ విదేశాల్లో, అగ్రదేశాల్లోనూ ఇలాంటి ఏదో రూపంలో తారసపడుతూనే ఉంటాయి. ఆదిమ కాలంలో ఏ కారణం చేతనో, ఏ భయం చేతనో, ఏ నమ్మకం చేతనో, ఏ సంఘటన చేతనో జరిగిన కొన్ని అసాధారణ భక్తి విశ్వాసాలు సమయం గడిచే కొద్దీ కొన్ని మూఢనమ్మకాలుగా, మరికొన్ని బీభత్సకరంగా, ఇంకొన్ని ప్రమాదకరంగా ఆచారాలుగా మారాయి. ఎక్కడో ఏదో మార్పు వచ్చేదాకా అవి అలా పాటించబడుతూనే ఉంటాయి. మీ గ్రామాల్లోనూ ఇటువంటివి ఏవో కొన్ని ఆచారాలు ఊరు వాడా జరిగే ఉంటాయి, లేక కుటుంబ ఆచారాలుగా పాటించబడుతూ ఉంటాయి, జరుగుతున్నాయి కూడా. వాటికి మూల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. చారిత్రక విశేషాలేమైనా ఉంటే నలుగురితో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.